ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 6, 7 తేదీల్లో 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. గురూజీ బాలాజీ గారు విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తుల దూరం కావడం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంగా కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. గురువు అనుకూలత మీకు ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులకు అయితే ఈ సమయంలో ఆశించిన ఫలితాలు రాబోతున్నాయి. మీకు చంద్రుడు 10వ స్థానంలో ఉండటం వల్ల మనశ్శాంతి, ఆనందం అనేది ఈ సమయంలో లభించబోతుంది. కొత్త బాధ్యతలు మీకు ఈ సమయంలో రాబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు సహజమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారికి ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆత్మగౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది. అయస్కాంత శక్తితో ఇతరులను ఆకర్షిస్తూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారు కొన్నిసార్లు మొండిగా ఉంటారు. వీరికి గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు. వెనకాల ఒకలాగా, ముందు ఒకలాగా మాట్లాడే స్వభావాన్ని వీరు అస్సలు కలిగి ఉండరు. ఈ సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చూడటానికి గంభీరంగా కనిపించిన కానీ వీరి మనస్సు వెన్నెలా ఉంటుంది. ఈ రాశి వారు చాలా అంటే చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. సింహ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు. పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను సహజంగానే కలిగి ఉంటారు. వీరు అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి ఏంటంటే వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరు ఎప్పుడు ఏంటంటే సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సింహ రాశి వారికి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను పడుతూ పెరుగుతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కష్టపడే స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారి కష్టాల్లో ఉన్నప్పుడు వీరు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ సింహ రాశి వారి జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారికి మొండితనం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు. వీరు ఎవరు చెప్పిన మాట అస్సలు వినరు. మంచిగా ఉన్నవారికి మంచిగా ఉంటారు, చెడ్డగా ఉన్నవారికి చెడ్డగా ఉంటారు. అలాగే వీరు విలువ లేని చోట, వీరిని పట్టించుకోని చోట వీరు అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి ఎంత పెద్ద సమస్యలు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి, ధైర్యం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ
ఈ సింహ రాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు, కానీ పరిస్థితులు వీరికి అస్సలు అనుకూలంగా ఉండవు. భారమైన కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ఆరాధిస్తారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని మోసం చేస్తారు. అలాగే వీరి యొక్క బంధువులు, వీరి యొక్క రక్త సంబంధికులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వారి వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలను, అనేక నష్టాలను, అనేక అవమానాలను అయితే వీరు మోస్తూ ఉంటారు, పేజ్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి అయినా సరే మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే సింహ రాశి వారు గతంలో ఎన్నో పూజలు చేశారు, గతంలో ఎన్నో దానాలు చేస్తారు. వీరైతే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వీరు దైవాన్ని కూడా నిందించిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి డిసెంబర్ 6, 7 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీకు ఎక్కువగా ఉండబోతుంది. గురు అనుకూలత మీకు ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులకు అయితే ఆశించిన ఫలితాలు అయితే ఈ సమయంలో మీకు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీకు శుభ ఫలితాలే రాబోతున్నాయి. గోచార ఫలితాలు అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2 రోజులు మీరు చాలా చురుగ్గా ఉండబోతున్నారు. మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరగబోతుంది. ఈ 2 రోజుల్లో మీకు ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. ఎప్పటి నుంచో బ్యాంకు లోన్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో బ్యాంకులో లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో నూతన అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఈ సమయంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ఈ సమయంలో అయితే మీకు శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. మీరు ఏది అనుకుంటే అది మాత్రం ఇది జరుగుతుంది. మీ యొక్క భాగస్వామితో ఉన్న విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. శుక్రుని అనుగ్రహం వల్ల మీ యొక్క బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు, మీరు ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి మీ వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు చూస్తారు. వ్యాపారం అభివృద్ధి కూడా జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో అయితే మీకు చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మనశ్శాంతి, ఆనందం లభిస్తుంది. ఈ సమయంలో మీరు మనస్సును ప్రశాంతంగా ఉండండి. ఈ 2 రోజుల్లో అయితే మీకు 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చక్కటి సంబంధం అయితే మీకు సెటిల్ అవుతుంది. అదేవిధంగా బ్యాంకు లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా లోన్స్ శాంక్షన్ అవుతాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న రంగంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. మీకు ఈ సమయంలో అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎంత శ్రమ పడతారో అంత మంచి ఫలితాలు పొందుతారు. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటే మనం ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. తద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు శ్రమ పడండి, మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. మీ జీవితంలో అయితే ఊహించని అద్భుతాలు జరుగుతాయి. డబ్బు కూడా మీకు ఏదో విధంగా ఈ సమయంలో చేతికి అందుతుంది. ఈ సమయంలో మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.